హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అరూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళటి మన వీడియో వచ్చేసి ఇన్స్టెంట్గా చేసుకునే ఓట్స్తో ఇడ్లీలను ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ ఓట్స్తో ఇడ్లీలు అనేటివి మనకి హెల్త్కి కూడా చాలా మంచిది అండ్ అలాగే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి చాలా బాగా ఉపయోగపడతాయండి ఈ ఇడ్లీలు. తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ ఇడ్లీలకి కాంబినేషన్గా గ్రీన్ చట్నీ కూడా ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను. ఈ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ ఇడ్లీలను ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు ఓట్స్ను తీసుకొని ఈ విధంగా వేయించుకోవాలి. స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మనకి కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఈ విధంగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, మనకి ముట్టుకుంటే ఈ విధంగా తెలుస్తుంది. ఇలా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని మనం తీసుకొని ఒక గిన్నెలో వేసుకుందాం. మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని స్టవ్ పైన ఇందులోకి 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వ ఉంటుంది కదా మనకి, ఈ రవ్వను వేసుకొని వేయించుకోవాలి. ఇది కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిని కూడా తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇలాగే ఉంచకూడదు. మనం ఇలాగే ఉంచినట్లయితే మనకి రవ్వ అంతా మాడిపోతుంది. కాబట్టి ఈ విధంగా ఒక ప్లేట్లో వేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఈలోపు మనకి ఓట్స్ అనేటివి చల్లారిపోయాయి కదా. ఇప్పుడు వీటిని తీసుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా అంతా ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మనం ఇది మిక్సీ పట్టుకున్నాం కదా, మొత్తం మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టకూడదు. కొద్దిగా రవ్వలాగానే ఉండాలి మనకి. ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఈ మిక్సీ పట్టిన ఈ ఓట్స్ని వేసుకోవాలి. అలాగే ఇందులోకి మనం తీసుకుని వేయించుకున్న రవ్వను కూడా ఇందులో వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా చిన్నగా చాప్ చేసుకున్న క్యారెట్ ముక్కలను కూడా వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఏవైనా వేసుకోవచ్చు, వెజిటేబుల్స్, బీన్స్, క్యాప్సికమ్ అలాంటివి ఉంటాయి కదా, వాటిని సన్నగా చాప్ చేసుకొని వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు పెరుగును వేసుకుంటున్నాను. ఇక్కడ పెరుగు అనేది మనకి స్వీట్ పెరుగు కంటే పుల్లగా ఉండే పెరుగు అనేది చాలా బాగుంటుంది ఇడ్లీ టేస్ట్ అనేది. ఇలా పెరుగు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక 2-3 పచ్చిమిర్చిని, కొద్దిగా అల్లాన్ని తీసుకొని మిక్సీ చేసుకోవాలి. ఈ మిక్సీ పట్టిన ఈ పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ని, అలాగే కొద్దిగా వంట సోడా ఉంటుంది కదా, వంట సోడాని వేసుకోవాలి. ఇక్కడ వంట సోడా అయినా వేసుకోవచ్చు, లేదా మనకి బేకింగ్ సోడా ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు. ఏదైనా సరే వేసుకొని ఒకసారి ఈ విధంగా అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం తగినన్ని వాటర్ని వేసుకోవాలి. వాటర్ అనేది ఒకేసారి వేయకూడదు, కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మనకి ఇడ్లీ వేసే బ్యాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, ఆ విధంగా వచ్చే విధంగా వేసుకోవాలి. మనకి వాటర్ అనేది 1 కప్పు వరకు పడతాయి. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి ఇక్కడ 1/2 కప్పు వేసుకున్నాను. చూసుకుంటూ కొద్దిగా వేసుకోవాలి. మనం ఎక్కువగా వేసుకున్నామంటే మనకి పిండి బ్యాటర్ అనేది కొద్దిగా లూజ్ అయిపోతే మనకి ఇడ్లీలు సరిగా రావు. కాబట్టి కొద్దిగా చూసుకుంటూ వేసుకోవాలి. ఇక్కడ నాకైతే 1 కప్పు వరకు వాటర్ అనేటివి పట్టాయి. నేను తీసుకున్న క్వాంటిటీకి 1 కప్ అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది. కొద్దిగా జారుడుగానే కలుపుకోవాలి మనం, ఎందుకంటే ఇందులో రవ్వ వేసుకున్నాం కదా, వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది కొద్దిగా నానినప్పుడు. కాబట్టి కొద్దిగా జారుడుగా కలుపుకుంటే మనకి సరిపోతుంది. ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 1/2 అవర్ వరకు పక్కన పెట్టుకుందాం. మనకి నానినట్లయితే ఇడ్లీలు అనేటివి మంచిగా మెత్తగా వస్తాయి. ఇప్పుడు మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఆయిల్ని వేసుకొని తగినన్ని పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను. ఇక్కడ నాకు 4-5 పచ్చిమిర్చిని తీసుకున్నాను. ఆ తర్వాత ఇందులోకి ఒక చిన్న కప్పుతో 1 కప్పు పల్లీలను వేసుకొని వేయించుకుంటున్నాను. ఆ తర్వాత కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు పచ్చి కొబ్బరిని వేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా వేడి అవ్వాలి. ఇవి కొంచెం వేడైన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు పుట్నాలను కూడా వేసుకుంటున్నాను. ఇవి కూడా కొద్దిగా వేడయ్యేంత వరకు వేయించుకోవాలి. బాగా వేయించాల్సిన అవసరం ఏమి ఉండదు. కొద్దిగా
వేడయ్యేంతవరకు వేయించుకుంటే సరిపోతుంది మనకి ఇవన్నీ. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పుదీనా, అలాగే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఒక రెమ్మ చింతపండు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని అంత బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాత ఇప్పుడు దీనిని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం వేడి చల్లారిన తర్వాత దీనిని మనం మిక్సీ చేసుకోవాలి. దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని అంతా ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇందులోకి ఒక 5-6 వరకు వెల్లుల్లిని తీసుకుంటున్నాను. ఆ తర్వాత 1 ఇంచు అల్లం ముక్క, చిన్న అల్లం ముక్కను వేసుకుంటున్నాను. ఆ తర్వాత తగినంత సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా బెల్లాన్ని వేసుకుంటున్నాను. బెల్లం వేయడం వలన మనకి చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని మనం మిక్సీ చేసుకుందాం. కొద్దిగా వాటర్ వేసుకొని చట్నీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ చట్నీని ఏ విధంగా చేసుకున్నాము. దీనిని కావాలంటే మనం పోపు చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ఇలాగైనా తీసుకోవచ్చు. నేను పోపు చేయట్లేదు. ఈ ఇడ్లీలోకి పోపు చేయకుండా తింటేనే చాలా బాగుంటుంది. సో ఈ లోపు మనకి ఇక్కడ మనం ముందుగా నానబెట్టుకున్న ఈ ఇడ్లీ బ్యాటర్ అనేది నానిపోతుంది. ఇప్పుడు మనం దీనిని తీసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇడ్లీలను వేసుకోవడమే. దానికోసం ఇడ్లీ ప్లేట్లను తీసుకొని ఈ విధంగా కొద్దిగా ఆయిల్నైనా సరే నెయ్యినైనా సరే మనం ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా తీసుకుంటూ ఈ ఇడ్లీ పాత్రలలోకి ఇడ్లీలను వేసుకోవాలి. ఇదే విధంగా మనకి ఎన్ని కావాలో అన్నీ పెట్టుకుంటే సరిపోతుంది ఇడ్లీలు అనేటివి. నేను ఇక్కడ 2 ప్లేట్లను పెట్టుకున్నాను. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం స్టవ్ పైన ఈ ఇడ్లీ కుక్కర్ని పెట్టుకొని అందులో కాస్త వాటర్ని వేసుకొని కొంచెం వేడైన తర్వాత ఈ ఇడ్లీ పాత్రలను అందులో పెట్టుకొని మూత పెట్టినట్లయితే మనకి ఒక 10 మినిట్స్ వరకు అలాగే ఉంచినట్లయితే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీలు అనేటివి రెడీ అయిపోతాయి. సో ఇది కొంచెం వేడిపోయిన తర్వాత ఓపెన్ చేసుకొని చూసినట్లయితే మనకి చూసారా ఎంతో సాఫ్ట్గా వచ్చాయి ఇడ్లీలు అనేటివి. ఈ విధంగా వేడివేడిగా ఉన్నప్పుడు తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మనకి చల్లారిన తర్వాత కూడా టేస్ట్ అనేది ఏం చేంజ్ కాదు, అలాగే ఉంటుంది ఈ ఇడ్లీలు అనేటివి. ఇప్పుడు మనం ఇందులోకి మనం చేసుకున్న గ్రీన్ చట్నీని కాంబినేషన్గా తీసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది ఈ చట్నీ, ఈ ఇడ్లీ కాంబినేషన్ అనేది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. అలాగే వెయిట్ లాస్ అలా అవ్వాలి అనుకునే వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ రెసిపీ అనేది. తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా మెత్తగా వస్తాయి మనకి ఈ ఇడ్లీలు అనేటివి, ఓట్స్ ఇడ్లీలు అనేటివి. వీటి కాంబినేషన్లో ఈ గ్రీన్ చట్నీ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూసారు కదా ఈ ఓట్స్ ఇడ్లీలను ఏ విధంగా చేసుకున్నామో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.